హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలన నిర్ణయం అండి. 11వ పీఆర్సీ బకాయిలతో పాటు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే బకాయిల సాధనకు ఐకాసాతో కలిసి ముందుకు వెళ్తాం అనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అయితే అంటున్నారండి. రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పెండింగ్ పరిష్కారానికి అయితే నాయకత్వంతో కలిసి కృషి చేస్తామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారండి. గుంటూరు తాలూకా ఆవరణంలోని పెన్షనర్ల భవనంలో ఆదివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించి ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కుదురుకున్న తర్వాత ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పెండింగ్ సమస్యలు తెలియజేస్తామని తెలిపారు. ఇక 11వ పీఆర్సీలో తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించుకోవడము, 11వ పీఆర్సీ బకాయిలు ఇతర బకాయిలను సాధించుకునేందుకు ఐకాసాతో కలిసి ముందుకెళ్తామన్నారు. సంఘ పటిష్టానికి జిల్లా శాఖలు, తాలూకా యూనిట్లు కృషి చేయాలని కోరారు. అనంతరం సంఘ రాష్ట్ర కోశాధికారి టీవీఎస్ఎస్ఆర్ఏ శర్మ గత 10 ఏళ్లుగా సంఘానికి వచ్చిన ఆదాయ వ్యయాలను సభ్యులకు అయితే వివరించారు. సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిఎస్ అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి జి ప్రభుదాసు, కార్యనిర్వాహక కార్యదర్శి బి పెద్దన్నగౌడు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారండి. సో ముఖ్యంగా ఏదైతే 11వ పీఆర్సీలో తగ్గిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించడము, అలాగే ఈ మేరకు నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వానికి కుదురుకున్న తర్వాత చంద్రబాబు గారిని కలిసి ఈ సమస్యలన్నీ తెలియజేస్తాము అని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అయితే చెప్తూ ఉన్నారండి. సో ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.